మా బాధలు ఎవరు భరించి ఎవరు సహకరిస్తలేరు. మా బాధలు చాలా ఉన్నాయి అన్నీ చెప్పుకోవడానికి. మాకు దాన్ని సూటన్ డబ్బాలు కూడా మోపిస్తున్నారు. వాళ్ళు కక్కినవి కూడా మేము తీసుకుపోయి డబ్బాలు తీసుకపోతే వాళ్ళు కక్కిన డబ్బాలు కూడా మాతో మోపిస్తున్నారు. అలాంటి ఎట్టి చాకరీ మాతో చేపిస్తున్నారు. లాస్ట్ ఆన్లైన్ కూడా వర్క్ చేయమంటుండ్రు. దాంట్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు ఆన్లైన్ చేయాలంటే ఎలా ఆన్లైన్ చేస్తారు? మాకు ఎగ్జామ్ పెట్టాలంటున్నారు. అలాంటి ఎగ్జామ్ మేము రాయలేము. అలాంటి ఎగ్జామ్ రద్దు చేయాలి. ఆ ఎగ్జామ్ మాకు పెట్టవద్దు. మాకు ఆన్లైన్ వర్క్ మా దగ్గర చేయించొద్దు. అబ్బకార్స్ అంటుండ్రు. అబ్బకార్స్ కూడా మా దగ్గర ఏ పని ఎట్టి చాకరీ చేయించదు. మమ్మల్ని ఎందుకు గురించి పెట్టిండ్రు? మమ్మల్ని చిన్న పిల్లలను తోలుకొచ్చి గర్భవతులను తోలుకొచ్చి సూదులు వేపియాలి, గర్భవతులను తోలుకొచ్చి రాపియాలి. మా దగ్గర చేపించే పని ఇది ఒకటే. ఈ అంత పని చేపిస్తారని మా దగ్గర చెప్పలే ఆ రోజు తీసుకునేటప్పుడు. ఇప్పుడు ఎగ్జామ్ అంటే చదువుకొని వాళ్ళు ఎగ్జామ్ రాస్తారు. ఎగ్జామ్ రాయమంటే ఎగ్జామ్ ఎవరు పెట్టమన్నారు? ఎగ్జామ్ ఎందుకు? ఎగ్జామ్ చెప్తే ఆ రోజు చదువుకోవాలని ఎందుకు తీసుకున్నారు? మళ్ళీ ఆ రోజు ఎందుకు తీసుకున్నారు అందరినీ? ఈ రోజు ఎగ్జామ్ అని ఎందుకు పెట్టిర్రు? ఆ ఎగ్జామ్ అనేది పెట్టవద్దు. అందరికి సమానంగా చూడాలి. ప్రతి ఒక్కరు సమానంగా ఉండాలి. మేము ఆశా వర్కర్ అన్నప్పుడు మేము అందరం ఒకటే. మాతోనే ఉన్న అందరం ఒకటే కాబట్టి అందరికి ఎగ్జామ్ అనేది రద్దు చేయాలి. ఎగ్జామ్ పెట్టొద్దు. స్టూడెంట్ డబ్బాలు మోపియొద్దు. మేలు ఒకటి కోరేదంటే ఏసీల టార్గెట్ పెట్టిండు. మాకు ఏసీల టార్గెట్ రద్దు చేయాలి. ఏసీలు 2 నెలలకు 2 ఏసీలు ఉండాలంట. నెలకు 2 పిఎస్సీలు ఉండాలంట. ఒక షుగర్ ఒక బీపీ పేషెంట్ ఉండాలి. ఒక బూస్టర్ ఒకటి ఉండాలి. ఎంఆర్ ఒకటి ఉండాలి. ఇవన్నీ ఉంటేనే మాకు 9,000 జీతం వస్తుంది. ఇవన్నీ లేకపోతే మాకు జీతం వస్తలేదు. ఇలాంటి జీతం లేకుండా మాకు టార్గెట్ లేకుండా 18,000 ఇవ్వాలి. నేను దయచేసి ఈ కాంగ్రెస్ పార్టీని నేను 2 చేతులు జోడించి మరేగా వేడుకుంటున్నా రేవంత్ రెడ్డి గారిని. నేను కోరుకునేది ఒకటే, ఈ ఫిక్స్డ్ వేతనం మాకు వేతనం చేయాలి. మాకు ఏ ఒక్కటి ఏసీలో టార్గెట్ తీసేయాలి. స్టూడెంట్ డబ్బాలు తీసేయాలి. ఈ ఆన్లైన్ వర్క్ తీసేయాలి. దయచేసి తీసేయాలని నా యొక్క కోరిక. ఆయనను కోరుకునేది, నా వందనాలు వందించేది నా